డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద కొంత సందడి నెలకొంది. ఈ రేసులో రోషన్ మేకా నటించిన ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంబాలా, హర్రర్ థ్రిల్లర్ ఈషా సహా శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా వంటి చిత్రాలు పోటీ పడ్డాయి. వీటికి తోడు ప్రీతి పడగల నటించిన పతంగ్, మలయాళ స్టార్ మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ వృషభ కూడా బరిలో నిలిచాయి. ఇక ఈ సినిమాల్లో విమర్శల నుంచి మంచి మార్కులు సాధించడమే కాకుండా కమర్షియల్ గా కూడా ఛాంపియన్ అదరగొడుతుంది. రోషన్ నటన, కథా బలం తోడ్పడడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కలెక్షన్ రాబడుతుంది. కేవలం 2 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.91 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన సినిమాలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ చెప్పుకోదగ్గ వసూలు సాధించాయి. ఆది సాయి కుమార్ నటించిన సంబాలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 2 రోజుల్లో 5.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి గట్టి పోటీనిస్తుంది. బన్నీవాసు, వంశీ నందిపాటి సమర్పణలో వచ్చిన ఈషా సినిమాకు కూడా మంచి స్పందన లభిస్తుంది. 2 రోజుల్లో 3.61 కోట్ల గ్రాసు వసూలు చేసింది. ప్రీతి పడగల నటించిన పతంగ్ చిత్ర యూనిట్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మొత్తంగా చూస్తే ఈ క్రిస్మస్ రేస్ లో ఛాంపియన్, సంబాలా మరియు పతంగ్ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాయి. లాంగ్ వీకెండ్ కావడంతో ఈ చిత్రాల వసూలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.